నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో ఈరోజు శ్రీరామనవమి శుభ సందర్భంగా మరి ఆ సీతారామునికి అలాగే హనుమంతునికి అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే వారికి పాదాభివందనం చేస్తూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మరియు సీతారాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈరోజు సీతారాముని కళ్యాణ సందర్భంగా మరియు వారికి నైవేద్యం సమర్పించి నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా ఆ సీతారాముని దీవెనలతో పవిత్రమైన శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే గోపాలకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మీ కుటుంబ సభ్యులు గోపాలకృష్ణ సార్ గారు, శ్రీమతి పుష్ప గారు వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ అలాగే గోపాలకృష్ణ గారికి, శ్రీమతి పుష్ప గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ముక్కోటి దేవతల దీవెనలు 25 మంది ఆశీస్సులు సీతారాముని దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు. అలాగే శ్రీ కె గోపాలకృష్ణ సార్ గారికి, శ్రీమతి పుష్ప గారికి, శ్రీ భరత్ గారికి, శ్రీ భవానీ ప్రసాద్ గారికి, పూర్ణిమ గారికి, చిరంజీవి భావన గారికి, చిరంజీవి త్రిషిక గారికి, శ్రీ పవన్ కుమార్ గారికి, శ్రీ కృష్ణప్రియ గారికి, శ్రీమతి కృష్ణప్రియ గారికి, అలాగే కె రిషాన్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పుష్ప గారికి అలాగే ఈ ఆశ్రమానికి మరియు శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు ఈ ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మరియు ఈ ఆశ్రమానికి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ గత 6 సంవత్సరాల నుండి మాకు సపోర్ట్ చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతూ అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మరి జూలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ అలాగే గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి 3 పూటలా కడుపు నిండా అన్నం పెడుతూ తను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతూ అలాగే ఈ ఆశ్రమానికి మరియు అన్నదాన కార్యక్రమం రూపానే కాకుండా గ్రాసరీస్ రూపాన, బట్టల రూపాన మరియు రెంట్ రూపాన మరియు అలాగే కరెంటు బిల్లు రూపాన మరియు ఎన్నో రకాలుగా ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మరి జూలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ అలాగే ఈ ఆశ్రమానికి పర్మనెంట్ ల్యాండ్ కోసం కూడా తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ పర్మనెంట్ షెల్టర్ కోసం ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మరియు ఆ భగవంతుడు కూడా మరియు ఈ ఆశ్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మరియు అలాగే ఆ సీతారామునికి మరియు అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ జూలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారి కుటుంబ సభ్యులు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఈరోజు సీతారామనవమి శుభ సందర్భంగా పాపడు, పులిహోర, అలాగే అరటి పండ్లు, అలాగే అరిసెలు, అలాగే పానకము, అలాగే వడపప్పు, అలాగే రైసు, అలాగే బీరకాయ కర్రీ, అలాగే మామిడికాయ పప్పు, అలాగే సాంబారు, అలాగే కర్డ్. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.
हाँ जी